బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ కు ఈటెల అసత్య వాగ్మూలం ఇచ్చారని, ఈటెల సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయన్నారు. సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదన్న తుమ్మల, మేడిగడ్డకు అనుమతులు ఇచ్చాకే కమిటీ వేశారన్నారు. తాను సుమోటగా కమిషన్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నానని, సబ్ కమిటీ నిర్ణయాలను కమిషన్ ముందు ఉంచుతానని తెలిపారు. చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండు కూడా సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రకటన చూసిన తర్వాత, కమిషన్కి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ, కొంత అనుమానం, కొంత అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితి నాకు దాపురించింది. కాబట్టి ఎన్ని అసత్యాలు చెప్పాల్సినటువంటి అవసరం, ఇంత అవాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంపీ గారికి ఎందుకు వచ్చిందో పునఃపరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలు రాసి నాకు ఈ కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు, ఆ సబ్ కమిటీకి కాళేశ్వరం అనుమతులకి సంబంధం లేదు. కాబట్టి ఆ ప్రకటన అవాస్తవమైందని, ఎంపీ గారు ఇచ్చినటువంటి వాన్మూలం వాస్తవం కాదని, నన్ను అనవసరంగా ఆ కమిషన్ వివాదంలోకి లాగాలనేటటువంటి దురాలోచన కూడా మంచిది కాదని, ఒకవేళ ఆయనకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ఆలోచన చేసుకోవాలి. బయట అనేక మంది అనేక రకాలుగా చెప్పినా ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా నేను అంత మాటలు చెప్పలేను. కానీ ఈ యొక్క వాన్మూలం మట్టుకి చాలా బాధాకరం.